వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జింబాబ్వే ఎలిఫెంట్ కల్లింగ్ అనమాట. సో ఓకే, జింబాబ్వేలో ఎలిఫెంట్స్ని చంపడం జరుగుతుంది మూకుమ్మడిగా. సో ఇది ఇష్యూలో ఉందండి. ద నెక్స్ట్ ససకావా అవార్డు అనమాట 2025లో డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఇది ద నెక్స్ట్ ఇస్రో వచ్చేసి టెక్నాలజీ ఎవరైతే ఫిషర్మెన్స్ ఉంటారో వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం టెక్నాలజీతోని యూజ్ చేయడం ఒకటి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టి రవిశంకర్ అనమాట. రవిశంకర్ ఇతను వచ్చేసి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. సో ఇతను 16th ఫినాన్స్ కమిషన్ కి పార్ట్ టైం మెంబర్ గా అపాయింట్ చేయబడ్డారు. సో ద నెక్స్ట్ వచ్చేసి పచ్చమర్సి వైల్డ్ లైఫ్ సెంచరీ, ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుందండి. సో దీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది, మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ద నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకు ఇండియాకి వస్తాయి కదా. సో వాటిలో ఏంటంటే ఏ స్టేట్స్ కి ఎక్కువ రావడం జరిగింది. ద నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూసినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక కలిపి ఓన్లీ ఈ రెండు స్టేట్స్ కి ఇండియా వచ్చే వాటిలో 51% అనేది రావడం జరిగింది. ద నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఓటర్ సంఖ్యలో 16% గ్రోత్ రేట్ అనమాట. సో ఓటర్ సంఖ్యలో గ్రోత్ రేట్ అనేది ఉంది. ద నెక్స్ట్ 13th జాతీయ బీచ్ కబడ్డీ విజేతగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసినటువంటి గేమ్స్ లలో సో ఆంధ్రప్రదేశ్ ఏంటంటే విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇవి ఈరోజు మేజర్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఏంటంటే సో జింబాబ్వే. ఓకే, ఈ జింబాబ్వే ఏంటంటే జింబాబ్వే అనేది ఒక కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఓకే, ఆఫ్రికన్ కంట్రీ, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ అనుకుంటే ఓకే, ఇక్కడ ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ అనుకుంటే సో జింబాబ్వే వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి హరారే అనమాట. ఈ కంట్రీ చాలా పేదరికంతో ఉన్నటువంటి కంట్రీ. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీని క్యాపిటల్ వచ్చేసి హరారే, ఇది చాలా పేదరికం అనేతో ఉన్నటువంటి కంట్రీ. దీంట్లో వచ్చేసి సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఎలిఫెంట్స్ వచ్చేసి సెకండ్ హైయెస్ట్ అనమాట. ఎలిఫెంట్స్ అనేవి సెకండ్ హైయెస్ట్ పాపులస్ కంట్రీ అనమాట. సో ఇక్కడ సెకండ్ హైయెస్ట్ లో ఉంటాయి ఎలిఫెంట్స్ అనేవి, వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ అనమాట వరల్డ్ ఎలిఫెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రీసెంట్ గా డ్రాట్స్ కానీ రావడం వల్ల ఏంటంటే ఫుడ్ స్కేర్సిటీ ఉండడం వల్ల చాలా ఇష్యూస్ జరగడం వల్ల వరల్డ్ వీటి యొక్క పాపులేషన్, ఎలిఫెంట్స్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి more than 1 lakh పాపులేషన్ అనమాట. సో more than 1 lakh పాపులేషన్ ఎలిఫెంట్ పాపులేషన్ ఉంది. సో వీటి కెపాసిటీ, ఈ కంట్రీ యొక్క కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఒక 50K అనమాట. సో ఒక 50,000 వరకు గానే మెయింటైన్ చేయగలదన్నమాట. ఓకే, ఇక్కడ పాపులేషన్ వచ్చేసి more than 1 lakh పాపులేషన్ ఉంది. సో వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేట్స్ కంట్రీ అనమాట. సో ఇది సో అందుకోసం ఏం చేస్తుందంటే ఈ కంట్రీ వచ్చేసి జింబాబ్వే ఏం చేస్తుందంటే ఒక సేవ్ వ్యాలీ కన్జర్వేషన్ అనమాట. సో ఏదైతే ఇక్కడ ఉందో సో దీంట్లో వచ్చేసి ఒక 50 ఎలిఫెంట్స్ ని చంపడం జరిగింది అనమాట. సో 50 ఎలిఫెంట్స్ ని ఇక్కడ ఇలా చంపేసి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఉంది కదా. సో అక్కడ మొత్తం ఫుడ్ లేక బాధపడుతున్నటువంటి పీపుల్ కి ఏం చేస్తారంటే ఎలిఫెంట్స్ మైట్ ని ఏం చేస్తారంటే పంచడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఏంటంటే సేవ్ వ్యాలీ కన్జర్వేసీ, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ రీజన్స్ అసలు ఏంటి, ఎందుకు చంపడం జరుగుతుందంటే ఫుడ్ సెక్యూరిటీ. ఇది మనం చూస్తున్నట్లయితే పేద కంట్రీ అనమాట. సో పావర్టీ అనేది చాలా హైయెస్ట్ గా ఉన్నటువంటి కంట్రీ. ఒక ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇక్కడ, వాటర్ స్కేర్సిటీ కానీ దెన్ నెక్స్ట్ డ్రాట్స్ కానీ సో ఎక్కువ ఉండడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నట్టు. ద నెక్స్ట్ ఓవర్ పాపులేషన్ అనమాట, పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇదొకటి. ద నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ ఎలిఫెంట్ పాపులేషన్ ఇంక్రీజ్ అయిందో సో ఆటోమేటిక్ గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ద నెక్స్ట్ ఫెయిల్డ్ రీలొకేషన్ ఎఫర్ట్స్ అనమాట. సో వీటిని రీలొకేట్ కి చేంజ్ చేయడము, సో వేరే కంట్రీస్ కి చేయడం కానీ వేరే ప్లేసెస్ కి కానీ సో వీటి కన్జర్వేషన్ మెజర్స్ అనేది తీసుకోవడంలో సో జింబాబ్వే గవర్నమెంట్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఇదొకటి. డ్రాట్ అండ్ క్లైమేట్ చేంజెస్. సో మనం చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజెస్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డ్రాట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్ గా మనకి ఏంటంటే ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా ఏంటంటే పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి అనమాట. సో ఇవన్నీ కూడా రీజన్స్ దీనికి. సో ఇవి. ది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రీజన్ ఏంటంటే మనకు ఎలిఫెంట్ హస్క్ అంటాం కదా, టస్క్, ఇది వచ్చేసి ఇది టస్క్ వచ్చేసి ఇవన్నీకి వీటికి మార్కెట్ లో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో అందువల్ల మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ కన్జర్వేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లీడర్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళంతా కూడా దీని గురించి అనుకొని ఇలా ఉన్నారు. సో ఇది ఇన్ఫర్మేషన్. ది నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసి ఇది
సో మన ఇండియా సో వరల్డ్ వైజ్ గా ఎలిఫెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఏంటి వరల్డ్ వైజ్ గా ఎలిఫెంట్ పాపులేషన్ ఏ విధంగా ఉంది. సో వరల్డ్ హైయెస్ట్ పాపులేషన్ ఎలిఫెంట్ పాపులేషన్ వచ్చేసి మనకు బోత్సవానా అనమాట. సో ఇది ఆఫ్రికాలోనే ఉంది ఈ కంట్రీ అనమాట. సో బోత్సవానా కంట్రీ అనేది సో ఆఫ్రికన్ కంట్రీ. దీంట్లో వచ్చేసి ఎలిఫెంట్స్ అనేది హైయెస్ట్ పాపులేషన్. దెన్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్న జింబాబ్వే వచ్చేసి సెకండ్ హైయెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో వరల్డ్ లో మన జింబాబ్వే సెకండ్ హైయెస్ట్ పాపులేషన్. దాని కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 50,000 వరకు మెయింటైన్ చేయగలుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎలిఫెంట్ పాపులేషన్ ఎంతంటే మోర్ దెన్ 1 lakh, నియర్లీ 1 lakh రీచ్ అయింది అనమాట. సో ఇది ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఏ విధంగా ఉంది. సో ఇదే వరల్డ్ వైజ్ గా చూసుకున్నట్టయితే ఏంటంటే మనకు క్లైమేట్ చేంజెస్ కానీ వేరియస్ రీజన్స్ కావచ్చు ప్రాపర్ గా కన్జర్వ్ చేయలేక రీసెంట్ గా మనకు ఆస్ట్రేలియా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఎనిమల్ ఉంటుంది కదా, సో కంగారు, దాన్ని కూడా చంపమని పర్మిషన్ అక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది దెన్ నెక్స్ట్ మన ఇండియా. సో ఇండియాలో చూసుకున్నట్లయితే ఎలిఫెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలిఫెంట్ సిచ్యువేషన్ ఏంటి చూసుకున్నట్లయితే సో కర్ణాటక. సో మన కర్ణాటకలో హైయెస్ట్ ఎలిఫెంట్స్ అనమాట. అన్ని స్టేట్స్ లో కంపేర్ చేస్తే కర్ణాటకలో ఎలిఫెంట్స్ పాపులేషన్ అనేది హైయెస్ట్ గా ఉంది అనమాట. ఓకే, అక్కడ ఏ దేంట్లో అంటే ఏ టైగర్ రిజర్వ్స్ లో, బందిపూర్ టైగర్ రిజర్వ్ లో, మన కర్ణాటకలో ఉన్నటువంటి బందిపూర్ టైగర్ రిజర్వ్ లో ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. మనము వరల్డ్ వైజ్ గా జింబాబ్వేలో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇండియాలో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ సో కర్ణాటక అనమాట. ఓకే, ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ డెన్సిటీ ఎక్కడ ఉందంటే బందిపూర్ టైగర్ రిజర్వ్. సో దెన్ నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనమాట. మన భారతదేశంలో ఎలిఫెంట్ కన్సర్వ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ వచ్చేసి 1992లో మన భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ఇది 1992లో తీసుకొచ్చినటువంటి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఇది ఏ విధంగా ఏసియాటిక్ ఎలిఫెంట్స్ ని మన ఇండియాలో కన్సర్వ్ చేస్తున్నాము. సో ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ లో వచ్చేసి ఎలిఫెంట్ వచ్చేసి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఓకే, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ మన భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ యాక్ట్ ఏదైతుందో దీంట్లో వచ్చేసి మనకు 5 షెడ్యూల్స్ ఉంటాయండి. సో ఓకే, ఈ 5 షెడ్యూల్స్ లో మనకు ఏసియాటిక్ ఎలిఫెంట్ అనేది ఫస్ట్ షెడ్యూల్లో ఉంది అనమాట. సో ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న వాటికి ఏంటంటే హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఈ షెడ్యూల్లో మన భారతదేశంలో ఉన్నట్టు ఇంపార్టెంట్ ఫ్లోరా ఫ్లోనాని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి 5 షెడ్యూల్స్ ఉంటాయి. ఆ 5 షెడ్యూల్స్ లో ఫస్ట్ షెడ్యూల్కి వచ్చేసి హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. సో మనం మాట్లాడుకునేటువంటి ఏసియాటిక్ ఎలిఫెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ షెడ్యూల్లో సో ఉంది అండి. నెక్స్ట్ వచ్చేసి సిటీస్ లో వచ్చేసి అపెండిక్స్ 1 లో ఉంది. సో ఇది అనమాట, ఇది మేజర్ గా ఎలిఫెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఓకే, సో డిజిఎం అన్నమాట. సో ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో అతను వచ్చేసి ఏంటంటే మృత్యుంజయ్ మహోపాత్ర అనమాట. సో మృత్యుంజయ్ మహోపాత్ర అనే అతనికి ఏం చేసిందంటే అవార్డు వచ్చింది యునైటెడ్ నేషన్స్ యొక్క డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏదైతే ఉందో సో ఆర్గనైజేషన్ నుంచి ఏంటంటే ససకావా అవార్డు అనమాట. సో 2025 నాటికి సో ఇతను ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇతను చేసినటువంటి ఎఫర్ట్స్ గాను సో ఈ అవార్డుకి ఎలక్ట్ అవ్వడం జరిగింది. అసలు ఏంటి ఇది చూసినట్లయితే మృత్యుంజయ మహోత్ర అనేది అతను ఏమంటారంటే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఎందుకంటే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో మనకు ఇండియా అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇండియన్ ఓషన్ ఉంటుంది, ఇక్కడ సౌత్ లో ఇండియన్ ఓషన్ కదా ఇక్కడ. సో ఇండియా మనకు రీసెంట్ గా చూసినట్లయితే సైక్లోన్స్ అనేవి ఒకప్పుడు బే ఆఫ్ బెంగాల్ లోనే ఉంటుండే. సో ఇక్కడ అరేబియన్ సీలో కూడా సైక్లోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నది కొద్దీ ఈ సైక్లోన్స్ నుంచి టెక్నాలజీని వాడుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రజల్ని ఈ కోస్టల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలతో పాటు జీవచరాలను కూడా కాపాడుతున్నటువంటి వ్యక్తి. సో అందుకోసం ఇతని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు అనమాట. ఓకే, సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే సో మృత్యుంజయ్ మహాపాత్ర అనేసి ఇతన్ని అంటారు. సో ఇది అందువల్ల సో ఇతను ఈ 2025 ఈ ససకావా అవార్డుకి సో 2025 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కి చేసినటువంటి ఇతని సేవలకు గాను గుర్తించి ఏంటంటే ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, యునైటెడ్ నేషన్స్ యొక్క ససకావా అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ అవార్డు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1986లో అనమాట. ఓకే, ఈ అవార్డు వచ్చేసి 1986లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి నిప్పన్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని థీమ్ అనమాట 2025 నాటికి దీని థీమ్ ఏంటంటే కనెక్టింగ్ సైన్స్ టు ద పీపుల్. సో పీపుల్ కి సైన్స్ కనెక్ట్ చేయాలి. దెన్ నెక్స్ట్ డిమార్కేటింగ్ యాక్సెస్ టు ద ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ కమ్యూనిటీస్. సో ఇది సో కంప్లీట్ గా డిజాస్టర్ గురించి
మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ విషయంలో టెక్నాలజీని ఎలా కనెక్ట్ చేయాలి, పీపుల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది ఉద్దేశంతో సో ఈ థీమ్ ఉందండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇతను సో మృత్యుంజయ చేసినటువంటి ఎఫర్ట్స్ గాను సో మన అరేబియన్ సీలో కానీ, సో బే ఆఫ్ బెంగాల్లో కానీ, ఇండియన్ ఓషన్లో కానీ చాలా కంట్రీస్కి ఇతను హెల్ప్ చేయడం జరిగింది. సో ఓకే, అందువల్ల సో ఇతనికి ఈ అవార్డు ఎన్నికవ్వడం జరిగింది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఇస్రో అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఈ ఇస్రో వచ్చేసి ఒక టెక్నాలజీని డెవలప్ చేయబడింది. ఎవరైతే కోస్టల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఫిషర్మెన్స్ ఉంటారో, ఫిషర్మెన్స్ ఉన్నప్పుడు సైక్లోన్స్ కానీ, ఇప్పుడు వర్షాకాలంలో వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు లోపలికి చాలా దూరంగా వెళ్ళినప్పుడు, కోస్టల్ ఏరియాస్ నుంచి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కోస్టల్ ఏరియాకిలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి సైక్లోన్స్ కానీ, తుఫాన్లు కానీ ఏవైనా వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం టెక్నాలజీని వాడుతూ వాళ్ళ యొక్క యాక్యురేట్ లొకేషన్ కానీ, సో వాళ్ళు ఏ విధమైన ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళ యొక్క వెదర్ కండిషన్, ఆ ప్లేస్ లో వాళ్ళు వెళ్ళినటువంటి ప్లేస్ లో వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది సో గుర్తించడం కోసం ఏంటంటే ఇస్రో డెవలప్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డిస్ట్రెస్ అలర్ట్ ట్రాన్స్మిటర్, ఇదొకటి. ద నెక్స్ట్ నభామిత్ర యాప్ అన్నమాట. సో ఈ రెండు ఎవరు ఏ ఆర్గనైజేషన్ తయారు చేయడం జరిగిందంటే ఇస్రో అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ సో ఓకే GPS ట్రాకర్ తోని సో యూజ్ చేయడం జరిగింది. సో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే సో ఇది ఈ GPS తోని వీళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఎవరైతే పర్టికులర్ ఫిషర్మెన్స్ ఉన్నారో సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసము, ఏవైతే సైక్లోన్స్ కానీ, తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా సో ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట ఇక్కడ. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో RBS టి రవిశంకర్ అనమాట. సో రవిశంకర్ ఇతను వచ్చేసి RBI డిప్యూటీ గవర్నర్ అనమాట. సో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్స్. ఇతను వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందంటే 1934లో ఫామ్ అయింది. ఓకే, సో 1934లో ఫామ్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్ అనమాట. ఇతను ఏం చేశారంటే, ఇతడు మన భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 16th ఫినాన్స్ కమిషన్ అనమాట. 16th ఫినాన్స్ కమిషన్ కి మెంబర్ గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో టెంపరీ మెంబర్ గా అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు 16th ఫినాన్స్ కమిషన్ ఏంటి, సో దాంట్లో ఎంతమంది ఉంటారు, సో ఏంటి చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే 16th ఫినాన్స్ కమిషన్ మన 1950 నుంచి ఓకే 1950 నుంచి మనకు ఇప్పటిదాకా వచ్చేసి 2025 దాకా ఏంటంటే సో 16 ఫినాన్స్ కమిషన్స్ అనమాట. ఈ 16th ఫినాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years ఒకసారి అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, 5 years ఒకసారి అపాయింట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట, కాన్స్టిట్యూషనల్ అండ్ క్వాసీ జుడిషియల్ బాడీ అనమాట. సో ఓకే, మన భారత రాజ్యాంగంలో వచ్చేసి ఆర్టికల్ 280లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఆర్టికల్ 280లో చాలా క్లియర్ గా ఏంటంటే సో ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రతి 5 years ఒకసారి కూడా స్టేట్స్ కు సెంట్రల్ కి మధ్య సో స్టేట్స్ ఫండ్స్ అలొకేట్ చేయడంలో సో డివాల్యూషన్ చేయడంలో సో ఇది మనకు ఫినాన్స్ కమిషన్ అనేది ఒక క్లారిటీగా మెన్షన్ చేయడం అనేది ఎవ్రీ 5 years ఒకసారి ఉంటుందన్నమాట. సో అపాయింట్ చేయబడతారు సో సెంట్రల్ గవర్నమెంట్ చేత. సో ఓకే, ఇది ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే కాన్స్టిట్యూషనల్ అండ్ క్వాసీ జుడిషియల్ అనమాట. సో ఆర్టికల్ 280 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, సో ఇది అనమాట. సో దీంట్లో వచ్చేసి ఒక 1+4 members ఉంటారన్నమాట. ఓకే, 1+4 members ఉంటారు. సో ఈ పర్సన్ వచ్చేసి చైర్మన్ అనమాట. సో ఈ 1 person వచ్చేసి మనకు చైర్మన్, వీళ్ళు వచ్చేసి మెంబర్స్ ఉంటారు. సో ఈ 16th ఫినాన్స్ కమిషన్ చూసినట్లయితే సో మనకు చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియా అనమాట. ఓకే, సో చైర్మన్ వచ్చేసి మనకు అరవింద్ పనగారియా గారు. సో ఇతను వచ్చేసి ఫార్మర్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో మనం తీసుకురావడం జరిగింది కదా 2015లో. సో 2015లో దీన్ని తీసుకురావడం జరిగింది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ కి వైస్ చైర్పర్సన్ గా చేసినటువంటి వ్యక్తి అరవింద్ పనగారియా గారు. ఇతను 2025లో సో 2025లో వచ్చేసి మనకు 16th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా అపాయింట్ చేయబడినారు. సో ఇది అనమాట చైర్మన్. ఇతనిలో ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి అజయ్ నారాయణ్ ఝా అనమాట. సో ఇతను రిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సో ఇతను పర్మనెంట్ మెంబర్ అనమాట. అజయ్ నారాయణ్ ఝా అనే ఇతను పర్మనెంట్ మెంబర్. సో ఇతని ప్లేస్ లోనే మనకు టి రవిశంకర్ అనే అతను అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఇతను రిజైన్ చేయడం వల్ల సో ఇతన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో టెంపరీ మెంబర్ గా. సో అన్ని జార్జ్ మాథ్యూ ఒకరు, సో మనోజ్ పాండే, సో సౌమ్యకాంతి ఘోష్ అనమాట. సో పార్ట్ టైం మెంబర్. సో నెక్స్ట్ రిత్విక్ రంజన్ పాండే. ఓకే,
ఇది అనమాట. సో ఇది నెక్స్ట్ 16th ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేయడం జరిగింది, కన్స్టిట్యూట్ చేయడం జరిగిందంటే 2023లో కన్స్టిట్యూట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే October 31st, 2025 నాటికి. ఓకే, ఈ ఇయర్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని రోజుల్లో కొన్ని మంత్లో వస్తుంది కదా. సో October 31st, 2025 నాటికి. సో నెక్స్ట్ 5 years ఎలా ఉండాలి ఏంటి అనేది, ఏ పారామీటర్స్ తోని సెంట్రల్ స్టేట్ డివల్యూషన్స్ అనేవి చేయాలి, మనీ అనేది పంచాలి అనే ఉద్దేశంతో ఇది వీళ్ళు రిపోర్ట్ అనేది కంప్లీట్ గా ఇస్తారు. సో ఈ పీరియడ్, సో ఈ 16th ఫినాన్స్ కమిషన్ ఎన్ని సంవత్సరాలకు ఏ వర్క్ చేస్తుంది అంటే, సో మనకు వచ్చేసి 5 years అన్న కదా. సో అది ఎప్పటి నుంచి అంటే April 1st, 2026 నుంచి March 31st, 2031 అనమాట. అంటే 5 years అనమాట. సో ఈ 5 years పీరియడ్ లో ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఏంటంటే సో నీతి ఆయోగ్ యొక్క మనకు ఇక్కడ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు, మెంబర్స్ నేమ్స్, ఏ ఆర్టికల్, ఎన్ని సంవత్సరాలు, ఓకే, ఎప్పుడు కన్స్టిట్యూట్ చేయడం జరిగింది, సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ 16th కమిషన్ వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఏం చేస్తుంది ఈ 16th ఫినాన్స్ కమిషన్, ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనము కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. సో ఇది ఎలా కన్స్టిట్యూట్ చేయబడింది, సో ఆర్టికల్ 260 మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంది కదా. సో అందుకోసం ఇది ఇక్కడ ఎవ్రీ 5 years ఒకసారి అనమాట, ప్రతి 5 years ఒకసారి అపాయింట్ చేయబడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ 15th ఫినాన్స్ కమిషన్ లో ఉన్నాం కదా. సో ఈ 15th ఫినాన్స్ కమిషన్ 16th వచ్చేసి మనకు April 1st ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది దీని వర్కింగ్, April 1st, 2026 అనమాట. ఓకే, 2026 నాటికి మనకు అప్పుడు 16th ఫినాన్స్ కమిషన్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 15th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి మనకు ఎన్కే సింగ్ అనమాట. ఓకే, ఎన్కే సింగ్ గుర్తుంచుకోవాలి. ఎన్కే సింగ్ 15th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్. 16th ఫినాన్స్ కమిషన్ వచ్చేసి మనకు వర్కింగ్ లో ఇప్పుడు ఉంటుంది. ఈ 16th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ వచ్చేసి అరవింద్ పనగారియా. ఓకే, సో ఎవ్రీ 5 years ఒకసారి. అసలు ఇది ఏం చేస్తుంది అంటే వర్టికల్ డివల్యూషన్ అనమాట. సో ద షేర్స్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద డివిజిబుల్ పూల్ బై సెంట్రల్ ట్యాక్సెస్ అనమాట. ఓకే, ఈ ఏదైతే మనీ ఉందో ఇవన్నీ కూడా షేర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అమాంగ్ ద స్టేట్స్ బేస్డ్ ఆన్ ద ఫార్ములా. సో ఏదైతే పర్టికులర్ ఫార్ములా ఉంటుందో ఏ స్టేట్ కి ఎంత మనీ ఇవ్వాలి, ఓకే, ఏ స్టేట్ కి, ఓకే, జమ్మూ కాశ్మీర్ కి, స్టేట్స్ కానీ, ఓకే, స్టేట్స్ కానీ లార్జ్ స్టేట్స్ ఉంటాయి. సో యూపీ ఉంటుంది, దెన్ నెక్స్ట్ వచ్చేసి సిక్కిం ఉంటుంది. సో అన్నిట్లకు కూడా ఒకే రకంగా అనేది ఫండ్స్ అనేది ఇవ్వకూడదు. సో ఏ కొన్ని పారామీటర్స్, కొన్ని ఫార్ములాస్ అనేది బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యూపీ అనేది లార్జెస్ట్ పాపులస్ కంట్రీ కదా. సో హైయెస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ఇండియా, ది నెక్స్ట్ లీస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద ఇండియా సిక్కిం అనమాట. సో ఈ వీటికి ఏ విధంగా ఫండ్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది అనేది ఇది హారిజంటల్ డివల్యూషన్ అనమాట. నెక్స్ట్ గ్రాంట్స్, ఏవైతే బ్యాక్వర్డ్ స్టేట్స్ ఉన్నాయో వాటికి గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ద నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో ద నెక్స్ట్ హిమాలయన్ స్టేట్స్ కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, వాటికి గ్రాంట్స్ అనేది ఎక్కువ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది అనమాట. ద ఎడిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అండ్ స్పెసిఫిక్ స్టేట్ సెక్టార్ అనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనము ఏంటంటే ఈ సెంట్రల్ ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్, రైట్. ఇది కాన్స్టిట్యూషనల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనమాట. ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, స్టేట్ ఫినాన్స్ కమిషన్ వచ్చేసి గవర్నర్ అపాయింట్ చేస్తారు అనమాట. ఓకే, గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇక్కడ మరి ఇది కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ కూడా ఎవ్రీ 5 years కి ఒకసారి అపాయింట్ చేస్తారు. ఇదేం చేస్తుంది, ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే స్టేట్ కి లోకల్ బాడీస్ కి అనమాట, స్టేట్ కి లోకల్ బాడీస్ కి మధ్య ఫినాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది దీని వరకు. అయితే ఇది కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ కూడా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. సో వీటి కోసం కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 243I అనమాట. ఓకే, 243I వచ్చేసి మనకు లోకల్ బాడీస్ కి అనమాట. సో లోకల్ బాడీస్ లో స్పెషల్ గా పంచాయతీ రాజ్ కి 243I, దెన్ నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీస్ కి వచ్చేసి 243Y అనమాట. సో ఇవి రెండు కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ వర్క్ చేయడం జరుగుతుంది ఈ రెండు ఆర్టికల్స్ గురించి. నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి 5 years అనమాట. ఇక్కడ ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్టికులర్ స్టేట్ కు ఎంత మనీ వస్తుంది, ఏ విధంగా చూసినట్లయితే ఏ పారామీటర్, ఏ ఫార్ములా బేస్ చేసుకొని, ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని మనకు భారత ప్రభుత్వం ప్రతి స్టేట్ కూడా ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, ఆ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేస్తుంది అంటే ఇక్కడ చూసినట్లయితే సో ఇది అండి.
ఓకే, ఇక్కడ 14th ఫినాన్స్ కమిషన్ ఈ రెండు కంపేర్ చేసినట్లయితే పారామీటర్స్ పారామీటర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ 14th ఫినాన్స్ కమిషన్ చూసినట్లయితే ఇన్కమ్ డిస్టెన్స్ అన్నమాట. సో ఏ స్టేట్ నుంచి అయితే ఇన్కమ్ వస్తుందో దాని నుంచి 50% దాన్ని బేస్ చేసుకొని ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఏ స్టేట్ లో అయితే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఎక్కువ ఉంటుందో దానిలో ఉన్న చోటు వచ్చేసి దాన్ని 7.5%. ద నెక్స్ట్ ఏరియా, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏరియాని బట్టి, సో లార్జెస్ట్ ఏరియా వైజ్ గా లార్జెస్ట్ ఉండే స్టేట్స్, పాపులేషన్ కానీ, సో ఈ పారామీటర్స్ అనేది మ్యాండేట్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఏరియా వచ్చేసి 15%, పాపులేషన్ వచ్చేసి 27.5%. ఓకే, సో ఈ 14th ఫినాన్స్ కమిషన్ లో తీసుకున్నటువంటి పారామీటర్స్ అండి. ద నెక్స్ట్ వచ్చేసి 15th ఫినాన్స్ కమిషన్ అన్నమాట. సో ఈ 15th ఫినాన్స్ కమిషన్ లో మారుతున్నటువంటి చేంజెస్ ని బట్టి సో ఏ విధంగా కొన్ని పారామీటర్స్ యాడ్ చేయడం జరిగింది. సో అవి వచ్చేసి ఏంటంటే, సో మనకి ఇక్కడ ఈ పర్సంటేజెస్ తో చేంజ్ అవ్వడంతో పాటు ట్యాక్స్ ఎఫర్ట్ అనమాట, ట్యాక్స్ ఎఫర్ట్స్ ఒకటి చేంజ్ చేయడం జరిగింది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనమాట. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఏంటంటే మన నార్త్ స్టేట్స్ లో కంపేర్ చేస్తే, ఇండియాలో ఉన్నటువంటి నార్త్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే సౌతర్న్ స్టేట్స్ అనేవి డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేవి ఎక్సలెంట్ గా చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి. సో మనకు 2000 లో నుంచి మనకు ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే కొద్దీ, సో ఏంటంటే మనకు భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాపులేషన్ పాలసీస్ కానీ, సో మెజర్స్ కానీ కంట్రోల్ చేశారు. సౌత్ ఇండియాలో ఎక్కువ కంట్రోల్ చేయడం జరిగింది. సో అందుకోసము డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఏ స్టేట్స్ అయితే బెస్ట్ గా పర్ఫార్మ్ చేశాయో సో వాటి కోసం 12.5% అలొకేట్ చేయడం జరిగింది. సో ఇన్కమ్ డిస్టెన్స్ వచ్చేసి 45% అనమాట. సో ద నెక్స్ట్ ట్యాక్స్ ఎఫర్ట్స్ వచ్చేసి 2.5%. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ఈ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఏంటంటే సో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వడానికి సో తీసుకొచ్చినటువంటిది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ మీద ఎక్కువ కన్సర్న్ ఉన్నటువంటి స్టేట్స్ కి మనీ ఎక్కువ రావడం జరుగుతుంది. ద నెక్స్ట్ ఏరియా పర్సంటేజ్ 15 ఉందండి, అప్పుడు 15. సో ఇప్పుడు నెక్స్ట్ పాపులేషన్ అనమాట. సో పాపులేషన్ అనేది 15%, పాపులేషన్ బట్టి బేస్ చేసుకొని వచ్చేది. సో 15% అనమాట. సో ఈ విధంగా ఉంది. ఇది మనకు డీలిమిటేషన్ కమిషన్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, సో ఈ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అనేవి మా సౌత్ స్టేట్స్ స్పెషల్ గా తమిళనాడు కానీ, ఓకే తమిళనాడు కేరళ ఫైట్ చేస్తున్నాయి కదా. సో కేరళ కానీ, తెలంగాణ, కర్ణాటక, సో ఏపీ, ఈ సౌతర్న్ స్టేట్స్ అన్ని కూడా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చేసిన డీలిమిటేషన్ కమిషన్ లో సో వీరిని బట్టి ఈ పారామీటర్స్ బట్టి ఇచ్చినట్లయితే మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఫైట్ చేయడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఇదే పారామీటర్ తో పాటు మనకు ఏంటంటే ఎమ్మెల్యే, సో ఎంపీ సీట్స్ అనమాట. సో ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ ను ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తారు సో అనేది ఇది మనకి ఇష్యూ జరుగుతుంది. సో ఇది అనమాట, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఈ 15th ఫినాన్స్ కమిషన్ లో ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటంటే ఒక 5 పారామీటర్స్ అనమాట. పాపులేషన్, ఏరియా, సో ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, ది నెక్స్ట్ ఇన్కమ్ డిస్టెన్స్, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ట్యాక్స్ ఎఫర్ట్స్ అనమాట. ఒక 6 పారామీటర్స్ ఉన్నాయి. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ 14th ఫినాన్స్ కమిషన్ కి 15th ఫినాన్స్ కమిషన్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ తీసుకున్నటువంటి ఇక్కడ పాపులేషన్ అనే కేటగిరీ ఉంది కదా. సో ఈ పాపులేషన్ కి ఏంటంటే 27.5% కేటాయించడం జరిగింది. ఇక్కడ 15th ఫినాన్స్ కమిషన్ లో వచ్చేసి ఓన్లీ 15% కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ తీసుకున్నటువంటి పాపులేషన్ సెన్సస్ ఎక్కది అంటే ఇది వచ్చేసి మనకు 1971 అనమాట. ఓకే, 1971 పాపులేషన్ సెన్సస్ ప్రకారం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటంటే 2011 పాపులేషన్ సెన్సస్ ఉంది కదా. సో 2011 తీసుకురావడం, ఇది ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది అనమాట. ఫండ్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా. సో 16th ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో దీని యొక్క మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, సో ఎవరు అపాయింట్ చేశారు, ద నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ద నెక్స్ట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు, సో ఏం చేస్తుంది, దీని యొక్క నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ కమిషన్ యొక్క వర్క్ ఏంటి, సో ఏ పారామీటర్స్ తీసుకొని ఈ ఫండ్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ డిస్కస్ చేసాం. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే, ఓకే, వై ఎంపీ గవర్నమెంట్ హ్యాస్ రీనేమ్డ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ఎంపీ సో ఆఫ్టర్ ద రాజా బహద్ సింగ్ అనమాట. సో రాజా బహద్ సింగ్ అనే అతను సో ఏంటి అసలు అతని పేరు ఎందుకు పెట్టడం జరిగింది, ఈజ్ అ ట్రైబల్ ఐకాన్ అనమాట. సో ఇతను అనేటాడు రాజా బహద్ సింగ్ అనమాట. సో ఇతని పేరు పెట్టడం జరిగింది ఇది అనమాట. సో ఏదైతే పచ్చమర్చి వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందో సో దానికి ఇతని పేరు అనేది పెట్టడం జరిగింది. ఓకే,
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పచ్చమర్చి బయోస్పియర్ రిజర్వ్ అనమాట. పచ్చమర్చి బయోస్పియర్ ఉంది కదా, సో ఈ బయోస్పియర్ రిజర్వ్ కి ఇతని పేరు పెట్టడం జరిగింది. ఇది బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందంటే సో మధ్యప్రదేశ్ లో ఉందండి. సో ఈ మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ కి సో ఇతని పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్, యునెస్కో గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్. దీంట్లో వచ్చేసి మనకు ఉన్నటువంటి ఏంటంటే సాత్పురా నేషనల్ పార్క్స్, దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే సాత్పురా నేషనల్ పార్క్ ఉంది, సో బోరి వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. సో ఓకే, ఎందుకంటే ఇది ఒక బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ లో నేషనల్ పార్క్స్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ బయోస్పియర్ రిజర్వ్ లో సాత్పురా నేషనల్ పార్క్ ఒకటి ఉంది, బోరి వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది, పచ్చమర్చి వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. ఓకే, సో ఇవి 3 అనమాట. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది పచ్చమర్చి బయోస్పియర్ రిజర్వ్. అయితే దీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో దీని నేమ్ ఎవరి పేరు పెట్టారు అంటే ఇక్కడ వచ్చేసి మనకు 1857 రివాల్ట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ట్రైబల్ లీడర్ వచ్చేసి రాజా బహబూద్ సింగ్ అనమాట. సో ఇతను ఉన్నారు కదా, సో ఇతను మనకి 1857 తిరుగుబాటులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. సో ట్రైబల్ లీడర్ అనమాట. సో మనకు తాంతియా తోపే ఉన్నారు కదా, తాంతియా తోపేతో పాటు ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళు తాంతియా తోపేతో పాటు బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడినటువంటి వ్యక్తి సో ఇతను అనమాట. సో రాజా బహబూద్ సింగ్ ఇతని పేరు పెట్టడం జరిగింది. అందుకోసము ఇతను గెరిల్లా అటాక్స్ తోని ఫారెస్ట్ లోని హిల్స్ మౌంటైన్ పైన తీసుకొని బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తికి ట్రిబ్యూట్ గాను ఏం చేశారంటే సో ఇప్పుడు ఈ పచ్చమర్చి టైగర్ రిజర్వ్ పేరు యొక్క దీని యొక్క నేమ్ చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి న్యూస్ లో ఉందండి. సో ఇది వచ్చేసి ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనమాట. సో ఇంద్రావతి స్పెషల్ గా ఏంటంటే ఎందుకంటే సో ఛత్తీస్గఢ్ అనమాట. సో ఈ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్ లో ఏంటంటే 2025 రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఇష్యూ అండి. సో 2025 లో మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు చెప్పడం జరుగుతుంది 2026 నాటికి ఏంటంటే జీరో నక్సలిజం అనమాట మేము చేస్తాము అని చెప్పేసి నక్సలిజం అనేది ఉండకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో ఈ విషయంలో ఏంటంటే ఎన్కౌంటర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతున్నది. సో ఆ ఏరియా ఏంటంటే ఇది అనమాట ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనమాట. సో ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనేది ఇష్యూలో ఉంది. సో మనకు మన తెలంగాణలో వచ్చేసి ఏంటంటే ఒక 2 ఉన్నాయి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనమాట. ఓకే, ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ నార్థన్ తెలంగాణలో ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు సౌతర్న్ అనమాట, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్ వచ్చేసి మనతో బార్డర్ షేర్ చేసుకుంటుంది కదా. సో ఇది వచ్చేసి ఇది అనమాట ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఇక్కడ ఉంది. సో ఈ ఏరియాలో వచ్చేసి మనకు తెలంగాణ నార్థన్ తెలంగాణలో కూడా సో ఈ నక్సలిజం కాల్పులు అనేది రీసెంట్ గా జరిగినాయి. సో ఇవన్నీ ఇష్యూలో ఉందండి. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ స్టేట్ లో ఉందంటే ఛత్తీస్గఢ్ లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి ఏంటంటే వైల్డ్ బఫెలో అనమాట. సో ఇక్కడ మేజర్ గా దీనికి ప్రసిద్ధి చెందినటువంటి యానిమల్ ఏంటంటే వైల్డ్ బఫెలో. ఈ ఏ స్టేటస్ లో ఉంది, IUCN స్టేటస్ లో ఏముందంటే ఎండేంజర్డ్ కేటగిరీలో ఉందన్నమాట. ఓకే, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పచ్చమర్చి బయోస్పియర్ రిజర్వ్. దెన్ నెక్స్ట్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్. దేనికి ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. పచ్చమర్చి వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ లో ఉంది. బయోస్పియర్ రిజర్వ్ ఒక 3 చేర్చడం జరిగింది. దీంట్లో వచ్చేసి సాత్పురా నేషనల్ పార్క్, బోరి వైల్డ్ లైఫ్ శాంచురీ, పచ్చమర్చి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, ఇది మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ లో వచ్చేసి మనకి ఇంకొక పాయింట్ వచ్చేసి ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ అండి. ఓకే, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి స్టేట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అనమాట. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఎక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్ అనమాట. సో ఇది మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్. అంటే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటకకు 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో మన భారతదేశంలో 2014 తర్వాత తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సో 2014 తర్వాత సో మేక్ ఇన్ ఇండియా కానీ సో ఈ వేరియస్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ ఏవైతే తీసుకున్నారో రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత సో ఏంటంటే మనకు FDIs అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇది ఏ విధంగా తెలుస్తుందంటే మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ అనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ బట్టి తెలుస్తుంది. 2014 లో చూసుకున్నట్లయితే మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ వచ్చేసి మోర్ దెన్ 100 ఉంటుండే. ఓకే, అదే ప్రస్తుతం ఉన్నటువంటి 2025 నాటికి చూసుకున్నట్లయితే నియర్లీ
వచ్చేసి మనకు ఒక 40 అనమాట. ఓకే, సో ఇంతకు రీచ్ అవ్వడం జరిగింది. సో వరల్డ్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బెస్ట్ కంట్రీలో టాప్ 40లో సో మన ఇండియా ఉందన్నమాట. సో ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వల్ల FDIs ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్లలో ఏ స్టేట్కు ఏ FDIs ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఏ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ క్లియర్గా ఏ స్టేట్కు ఎక్కువ FDIs రావడం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో వచ్చినటువంటి వాటికి మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఈ రెండు స్టేట్స్లో కలిపి అవుట్ ఆఫ్ 100లో సో 51% ఈ రెండు స్టేట్స్కి రీచ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, 51% వచ్చేసి మహారాష్ట్ర అండ్ కర్ణాటక అనమాట. ఈ రెండు స్టేట్స్కి రీచ్ 51% రావడం జరిగింది. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. అయితే మన భారతదేశానికి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ FDIs అనమాట. సో హైయెస్ట్ పర్సెంటేజ్ FDIs ఏ స్టేట్స్ ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేయాల్సింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ గ్రూప్ 1లో కూడా తెలంగాణలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1లో అడగడం జరిగింది. ఇదే క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సింగపూర్ అండి. సింగపూర్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ FDIs. ఆ తర్వాత వచ్చేసి మారిషియస్, దెన్ నెక్స్ట్ వచ్చేసి USA. ఈ టాప్ 3 కంట్రీస్ అనమాట. ఓకే, FDIs కి ఇండియాకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ FDIs ఏ కంట్రీస్ నుంచి వస్తున్నాయంటే సింగపూర్, మారిషియస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ 3 స్టేట్స్ అనేవి ఈ 3 కంట్రీస్ అనేవి టాప్ 4లో ఉన్నాయి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఏ స్టేట్స్ అంటే సో మహారాష్ట్ర అండ్ కర్ణాటక. మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో మహారాష్ట్ర, దెన్ నెక్స్ట్ కర్ణాటక. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ. ఇది టాప్ 3లో అనమాట. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాప్ 3 కంట్రీస్ ఇండియాకి FDIs ఎక్కువ అట్రాక్ట్ చేసిన వాటిలో ఇవి గుర్తుంచుకోవాలి. మన తెలంగాణ వచ్చేసి ఏంటంటే 7th ప్లేస్ అండి. ఓకే, తెలంగాణలో వచ్చేసి $3 బిలియన్ తోని 7th ప్లేస్లో ఉండడం జరిగింది. తెలంగాణలో FDI ఎంత అంటే తెలంగాణ వచ్చేసి 7th ప్లేస్. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ ఓటర్ సంఖ్యలో 16.6 గ్రోత్ రేట్ అనమాట. సో ఓటర్స్ అనే నెంబర్స్ అనేది మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏంటంటే పాస్ట్ 5 years తీసుకున్నట్లయితే 2018 నుంచి 2023 నాటికి సో పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అది ఎంత అంటే గ్రోత్ రేట్ వచ్చేసి 16.6% అనమాట. 16.6% గ్రోత్ రేట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు? ఇవంతా కూడా సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి నెంబర్ అనేది ఏదైతే ఉందో సో వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో నెంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే సో ఈ 2018లో చూసుకున్నట్లయితే 2.8 crore అనమాట. సో 2.8 crore ఉంటే 2023లో వచ్చేసరికి 3.26 crore అనమాట. సో ఇది పర్సంటేజ్ అనేది ఈ విధంగా నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యడం జరిగింది అనమాట. 45,000 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇది అనమాట. సో వేరే ఆయా స్టేట్స్ లో మన భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ తో కంపేర్ చేస్తే మన తెలంగాణలో ఈ ఓట్స్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉండడం జరిగింది. పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సెకండ్ ప్లేస్ లో ఉన్నది వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్ అనమాట. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి 11% ఉంది. సో ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి బీహార్. సో ఓకే, తెలంగాణ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఇవి అనమాట టాప్ 3లో ఉన్నాయి, ఇంక్రీజ్డ్ పర్సంటేజ్లో ఉన్నాయి. ఓకే, ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషనర్ హిస్టరీ గురించి చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మన భారతదేశంలో అంటే జనవరి 25th 1950లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడడం జరిగింది? ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూట్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఎందుకంటే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 అనమాట. ఓకే, ఆర్టికల్ 324 ప్రకారము ఎలక్షన్ కమిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవడానికి. ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి మనకు ఏంటంటే జ్ఞానేష్ కుమార్ అనమాట. సో జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1+2 member బాడీ. ఓకే, 1+2 member బాడీ. సో ఎవరు అపాయింట్ చేస్తారు? సో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. సో ప్రతి సంవత్సరం కూడా జనవరి 25th రోజు 25th జనవరిని ఏంటంటే
నేషనల్ ఓటర్స్ డేగా పిలుస్తారు. ఓకే, నేషనల్ ఓటర్స్ డేగా పిలుస్తారు. జనవరి 25th నేషనల్ ఓటర్స్ డేగా పిలుస్తారు. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏ ఆర్టికల్ ప్రకారం ఫామ్ అయింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఓకే, ఎప్పుడు ఫామ్ అవడం జరిగింది, 1950లో. సో ఇది 1+2 మెంబర్ బాడీ. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎవరైతే అపాయింట్ చేస్తారో ఈ 1+2 మెంబర్స్ యొక్క టెన్యూర్ ఏంటంటే 6 years కావచ్చు, 6 years అనమాట. 6 years కానీ ఆర్ 65 years ఏజ్, వాళ్ళ ఏజ్ 65 years ఉంటాయి. అప్పటిదాకా వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఓకే, సో ఇది అనమాట. ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో ఓటర్ పర్సంటేజ్ ఏ విధంగా పెరిగింది అని చెప్పేసి, సో ఇది అనమాట మనం. ఓకే, ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇది అనమాట ఓటర్స్ పర్సంటేజ్ ఎందుకు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, సో ఓట్స్ అనేది ఏంటంటే లోక్సభకు కానీ రాజ్యసభకు, లోక్సభకు, రాజ్యసభకు, అసెంబ్లీకి, విధానసభ, విధాన పరిషత్కి, సో ఇవన్నిటికి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్కి, సో ఓకే, లోక్సభకి, రాజ్యసభకి, విధానసభ, విధాన పరిషత్, వీటన్నిటి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ అనేది దేనికి కండక్ట్ చేస్తుంది ఎలక్షన్స్ అంటే ఇది వచ్చేసి 243K అనమాట. ఓకే, ఆర్టికల్ 243K అనేది సో ఏంటంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ చైర్మన్ మెంబర్స్ అనేది గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఓకే, గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో ఇవి ఇక్కడ వచ్చేసి ఇవి కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 243K ప్రకారము సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ వర్క్ చేస్తుంది. సో ఇవి లోకల్ బాడీకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అనమాట. సో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 13th నేషనల్ బీచ్ కబడ్డీ విన్నర్ ఎవరంటే సో ఇక్కడికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. సో బీచ్ 13th నేషనల్ లెవెల్లో సార్ 13th వన్ అనమాట. సో ఇది ఇక్కడ జరుగుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జరిగిందండి. సో ఇవి ఇక్కడ మచిలీపట్నంలోని హుడీ బీచ్ లో జరిగింది. హుడీ బీచ్ లో ఆంధ్రప్రదేశ్ లో జరగడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి విన్నర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, రన్నర్ అప్ వచ్చేసి ఏంటంటే రాజస్థాన్ అన్నమాట. సో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ సెకండ్. ఓకే, థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ అండ్ హర్యానా అన్నమాట. ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది. 13th వన్ సో ఏపీలో ఎక్కడ కండక్ట్ చేశారు, సో మచిలీపట్నంలోని హుడీ బీచ్ లో. ఓకే, ఎన్నో నేషనల్ బీచ్ కబడ్డీ. సో 13th వన్ ప్రథమ స్థానంలో ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చేసి రాజస్థాన్, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్, హర్యానా. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది. సో థ్యాంక్ యూ.